హాయ్ అండి, నమస్తే. కొబ్బరితో ఎప్పుడైనా కారం రొట్టె చేశారా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా మంచి కాంబినేషన్. ఇలా వర్షం పడుతున్నప్పుడు చల్లచల్లగా ఉన్నప్పుడు కారంగా ఇది తింటే చాలా బాగుంటుందండి. కేవలం కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అంటే దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా, మొదటిసారి అయినా కూడా చాలా టేస్టీగా మీరు ప్రిపేర్ చేసేస్తారు. అంతే టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి రొట్టె. పైనుంచి క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ అలా అలా తినాలనిపిస్తూనే ఉంటుంది. మరి ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత రవ్వనైతే తీసుకుంటున్నారో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్టు, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి మనం ఎంతైతే రవ్వ తీసుకుంటున్నామో అంతే కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్టు. మనం ఇందులో ఎండుకారం వేయం కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. జీలకర్ర వేసేసి ఒకసారి బాగా దీని అంతటిని మిక్స్ చేయండి. ఇది మనకి ఒక పొంగు రావాలి. ఇలా మనకి ఒక పొంగు వస్తున్నప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు వరకు బియ్యం రవ్వ అండి. ఇది మీరు షాప్లో తెచ్చుకున్నా ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు. అలాగే ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం సూజీ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాం. ఆ రవ్వను వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసేయండి. మీరు కేవలం బొంబాయి రవ్వతోనైనా చేసుకోవచ్చు, అలాగే కేవలం బియ్యం రవ్వతోనైనా చేసుకోవచ్చు. ఇదిలా మనకి 75% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతటిని కడాయికి పట్టించేయండి. ఇలా పట్టించేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇది వేసేసి మొత్తం ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. కేవలం ఒక రవ్వ కొబ్బరి ఉంటే చాలు. మనం ఇది బ్రేక్ఫాస్ట్గానైనా డిన్నర్గానైనా ప్రిపరేషన్ ఏమీ లేకుండా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, మనకు అంచులోంచి ఎర్రగా కాలి కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ని ముందు నుంచే మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, కావాలంటే మీరు ఒకసారి ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని తిరిగేసేటప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం తిరగలేమండి. దీన్ని మనం మూత పెట్టుకున్న ప్లేట్లో కానీ వేరే ప్లేట్లో కానీ తీసుకొని మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకున్నాను నేను. దాంట్లోకి తీసుకొని మళ్ళీ టర్న్ చేసి రెండో వైపు వేసేసుకోవడమే. ఆ రెండో వైపు కూడా మనకు కొద్దిగా కాలాలి. చూడండి, మనకు మొత్తం కాలిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, టేస్ట్గా ఎంతో రుచిగా మీరు జర్నీలోకి తీసుకెళ్ళడానికైనా లేదంటే బ్రేక్ఫాస్ట్గానైనా డిన్నర్గానైనా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో నచ్చుతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలా అయితే వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.